నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. శతాబ్దాల గాయాలు మానుతున్నాయి. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణలో ప్రధాని నరేంద్ర మోదీ. అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో కలకల. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు. మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సులకు సీఎం ఆమోదం. మొత్తం జిల్లాలు 29, రెవెన్యూ డివిజన్లు 82కి చేరిక. రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా మరో 2 జిల్లాలు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకసిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పు చేర్పులు లేవు. ఆదిలో అడ్డంకులకే నీరుగారిపోవద్దు. స్వీయ అనుభవాల నుండి నాయకత్వ పాఠాలు చెప్పిన దువ్వూరి సుబ్బారావు. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కీలకోపన్యాసం. అరాక శక్తుల చేతుల్లో తుపాకులు. వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులే. వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్సులు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా చోటా నేతలకు మంజూరు. పరకామణి కేసులో మీకు తెలిసే రాజు జరిగిందా? సతీష్ కుమార్ది ఆత్మహత్యేనని ఎలా చెప్పగలిగారు? గిఫ్ట్ డీడ్ను టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు? భూమన కరుణాకర రెడ్డిపై సిఐడి ప్రశ్నల వర్షం. చదువుకున్నవారు తప్పు చేస్తే కఠిన చర్యలుండాలి. నిరక్షరాస్యుల కంటే భిన్న కోణంలో చూడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్. ఎస్బీ కేసులను కొట్టేసిన ఏపీ హైకోర్టు తీర్పుపై ఎల్ఎల్పి విచారణలో వ్యాఖ్యలు. అదో అద్భుతమైన తీర్పు అన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. బంగాళాఖాతంలో ఒకేసారి 2 వాయుగుండాలు. మలక్కా జలసంధి, శ్రీలంకల సమీపంలో. గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం. ఉద్యోగుల పదోన్నతులపై కూడా. మార్చి నాటికి నివేదిక రూపొందించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. 527 కోట్ల విలువైన వింజో ఆస్తుల జప్తు. సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా పోతుల బాలకోటయ్య. రాక్రెట్ అవినీతి 80 కోట్ల రూపాయలు. ఇది వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంబంధీకులది. సంస్థపై కేసుల నమోదుకు ఆదేశం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. జగన్న తోటల ప్రబల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు. సీఎం అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడి. నౌకాదళ గూఢచర్యం కేసులో 2కి జైలు, జరిమానా. ఇంతటితో వార్తలు సమాప్తం. వార్తలు చదివినది కుమారి అరుణ ఎద్దుల. నమస్కారం.